Hi, hello, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bonla YouTube channel. Friends, this is Rajendra Bonla. మీకు తెలుసు విద్యార్థులకి ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో టాప్ ఛానల్ మోడల్ ఐడియాస్. 1400 వీడియోలలో ఏ ఒక్క వీడియో కూడా ఫేక్ వీడియో లేదు. సో అలాంటి నేను ఈరోజు మీ ముందుకు వచ్చి చెప్తున్నానంటే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మనకు డిస్క్రిప్షన్లో చాలామంది రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. సరే, ఇందాక ఒక వీడియో అప్లోడ్ చేశాను ఈరోజే. అందులో పీజీకి ఎలా ప్రిపేర్ కావాలి, ఎలాంటి మెటీరియల్ చదవాలి, ఓకేనా, ఎలా చదివితే మనకు బాగుంటుంది, అలాగే పీజీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటి కీ ఎక్కడ ఉంది, అలాంటి విషయాలన్నీ ఇంతకుముందు ఉన్న వీడియోలో నేను చేశాను. సబ్స్క్రైబర్ అయితే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది చూస్తారు. నాన్ సబ్స్క్రైబర్ ఇప్పుడే కొత్త యూస్ వాళ్ళు వస్తే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ సెట్ చేసుకొని సరిపోతుంది. పీజీ విషయంలో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు డిస్క్రిప్షన్లో అడుగుతున్నారు సరే పీజీకి ఎలాంటి కాంపిటీషన్ ఉంటుంది, క్యాంపస్ సీట్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి, అసలు క్యాంపస్ లైఫ్ అంటే ఏంటిదని అడుగుతున్నారు. మీరంతా కొత్త సబ్స్క్రైబర్ కావచ్చు. క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుందో, ఉస్మానియా యూనివర్సిటీ లైఫ్ ఎలా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో 3 వీడియోలు నేను అప్లోడ్ చేసిన. క్యాంపస్ లైఫ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటుంది. మీకు ఓపిక ఉంటే చూడండి, కానీ టైంపాస్ చూడకుండా మీరు కరెక్ట్గా చూడండి. మీ కళ్ళు ఎట్లా ఉంటాయంటే ఇక మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నట్టుగానే ఉంటుంది. మీకు కష్టపడాలని ఇంత ఉంటే ఆ వీడియో చూసినాక ఇంత కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. మీకు ఒక హోప్ అనేది వస్తూ ఉంటుంది. సో 2 ఏళ్ళు హైదరాబాద్లో ఖర్చు లేకుండా చదువుకోవడం, అది ఉస్మానియా యూనివర్సిటీలో రాజకీయంగా ఎదగడానికి ఛాన్స్ ఉంది, సొసైటీలో ఒక గౌరవం ఉంటుంది. అంత గొప్ప కాలంలో నేను సీట్ అంటే ఎలా చదవాలో అక్కడ చెప్పేసా. అయితే ఈ వీడియోలో నేను ఏం చెప్పేదంటే, ఈ సంవత్సరం కాంపిటీషన్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు. ఈ సంవత్సరం ముఖ్యంగా 2022వ సంవత్సరం పీజీకి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ముందుగా సీట్లను చూసుకుందాం. సీట్లు మనకి ఆల్మోస్ట్ 48,000 ప్లస్ సీట్లు అయితే మనకి ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మనకి 7 యూనివర్సిటీలకు కలిపి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు 7 అనుకోండి. ఇందులో వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ, నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ, నెక్స్ట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నెక్స్ట్ వచ్చేసి పాలమూరు యూనివర్సిటీ, నెక్స్ట్ తెలంగాణ యూనివర్సిటీ, ఓకే, నెక్స్ట్ వచ్చేసి శాతవాహన యూనివర్సిటీ, ఇప్పుడు జేఎన్టీయు, ఓకేనా, జేఎన్టీయు కూకట్పల్లికి సంబంధించిన దీనివల్లే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మహిళా యూనివర్సిటీ. అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ఈ 8 యూనివర్సిటీలకి ఒకే ఒక సింగిల్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది 2019 నుండి జరుగుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కామన్ సింపుల్ సిలబస్ ఒకే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అప్లై చేసి అన్నిటికీ రాసుకోవాలి. గతంలో అయితే పరిస్థితి ఎలా ఉందంటే, ఉస్మానియా యూనివర్సిటీకి ఎగ్జామ్ ఉంటుండే, దానికి అప్లై చేయడానికి ఒక 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుండే. ఎగ్జామ్ రావడానికి హైదరాబాద్ వెళ్ళి రాయాల్సి ఉండే. మళ్ళీ కాకతీయ యూనివర్సిటీకి అప్లై చేయడానికి మళ్ళీ ఒక 1000 రూపాయలు అప్లై చేయాల్సి వస్తుంది. ఎగ్జామ్ రావడానికి వరంగల్ వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ తెలంగాణ యూనివర్సిటీ కంటే ఇలా ఉంటుండే. ఇలా ఒకేసారి 5,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ముఖ్యంగా ఆడపిల్లల పరిస్థితి వర్ణనాతీతంగా ఉండేది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 9కి ఎగ్జామ్ ఉండదు అనుకుంటే హైదరాబాద్ పోవాలంటే అర్ధరాత్రే బయలుదేరాల, ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుండే. మళ్ళీ ఒకరు వెంట వెళ్ళడము, కారు కిరాయిలు ఇలా తడిసి మొప్పుడవుతుండే. మళ్ళీ సిలబస్ వేరు, అక్కడ ర్యాంక్ వేరు, ఇక్కడ ర్యాంక్ వేరు, ఈడ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి, ఆడ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి, ఇలా నరకం ఉంటుండే. ఇప్పుడు ఎంచక్క మనకి సింగిల్గా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రవేశపెట్టారు. ఇక్కడ మనకి సీట్ రావడం అనేది చాలా విషయాలపైన ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఎగ్జామ్ రాయడం, మార్కులు అనేది ఫస్ట్. రెండోది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం చాలా కీలకం. మీరు గతంలో వెబ్ ఆప్షన్లో తప్పులు చేసి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా సీట్లు పోగొట్టుకున్నారు. నా వీడియోలు మీరు చూసి కింద కామెంట్ చదవండి. వీడియో చూడకుండా మనం అంటలేదు, మీరు వీడియో చూడకుండా ఓన్లీ కామెంట్స్ చదవండి. అది తెలివి ఉపయోగించి, తెలివితేటలు సరిగా లేక, అసలు అవగాహన లేక, ఒక వెబ్ ఆప్షన్ ఎలా ఇవ్వాలో ముందు కనీసం అవైలబుల్ ఉన్నా కానీ వీడియోలు చూడక ఎంతోమంది వాళ్ళు సీట్లు పోగొట్టుకున్నారు. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం చాలా కీలకం. ఎవడో చెప్పిన మాట ఆగమాగ వినద్దు. దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ప్రకారమే పోవాలి. సైట్ ఇలా సరే. ఏదేమైనా ఇప్పుడు మనకి ఈ సంవత్సరం కాంపిటీషన్ ఎందుకు హెవీగా ఉంటుంది కాంపిటీషన్ అంటే, నెంబర్ 1, 4 సంవత్సరాలుగా తెలంగాణలో దాదాపు ఉద్యోగ నోటిఫికేషన్ లేక ఇప్పుడే నోటిఫికేషన్స్, పోలీసు నోటిఫికేషన్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆల్రెడీ సాగుతూ ఉన్నది. ఇవి రెండింటితో పాటు ఇంకా రవాణా శాఖ కానివ్వండి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ అంతా కొంతవరకు అయితే యూనిఫామ్ డిపార్ట్మెంట్, నాన్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ గ్రూప్ 1 కేటర్లో నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి గురుకుల స్కూల్స్ సంబంధించినటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, అట్లాగే నెక్స్ట్ వచ్చేసి మహిళా శిశు సంక్షేమ శాఖలో సంబంధించిన ఉద్యోగాలు, ఇలా మిగతా టీఎస్పీఎస్సీ కండక్ట్ చేయగల ఉద్యోగాలకైతే ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది, మనం చూసినాం. ఏది ఏమైనా రాబోయేటువంటి డిసెంబర్ లోపు అంటే ఆగస్టు, సెప్టెంబర్ వరకు నోటిఫికేషన్స్ వస్తాయని మనం కూడా బలంగా నమ్ముదాం. మరి ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే చాలామంది కోచింగ్ వెళ్ళారు. కోచింగ్ అయిపోయిన వాళ్ళు హైదరాబాద్లో డబ్బులు ఖర్చు చేసుకొని కోచింగ్ అయిపోయిన వాళ్ళు ఇంటికి వస్తే డిస్టర్బ్ అవుతుందని అక్కడే ఉంటున్నారు.
కానీ హైదరాబాద్లో ఇప్పుడు రూమ్ రెంట్ నెలకు 5,000 తీసుకుంటున్నారు, నెలకు 5,000 కట్టే పరిస్థితి లేని కుటుంబాలు ఏం చేస్తున్నాయి, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వైపు అడిగెత్తున్నాయి. ఎందుకంటే ఏదో ఒక పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ సాధించేసేసి 2 ఏళ్లలో ఇక్కడే ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్తో చదువుకుంటే బెటర్. మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ మనకి ఫ్రీ ఉంటుంది, లైబ్రరీలో అన్ని రకాల మెటీరియల్ ఉంటాయి, ఏ మెటీరియల్ కావాలన్నా క్షణంలో మనం జిరాక్స్ తీసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇంతకంటే మంచి ఎక్కడ ఉందని చెప్పేసి ఈరోజు కాంపిటేషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా ఆ వైపు ఆలోచిస్తున్నారు. ఇక రెండో వాళ్ళు కొత్తగా కోచింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తున్నారు, కోచింగ్ వెళ్ళడానికి డబ్బులు రెడీ చేసుకుంటున్నారు కానీ ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు కూడా పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటాయి. అసలు యూనివర్సిటీలోనే ఫ్రీ కోచింగ్స్ చాలా ఉంటాయి, ఏ నోటిఫికేషన్ పడితే దానికి ఫ్రీ కోచింగ్ అక్కడ స్టార్ట్ చేస్తారు కాబట్టి అలా వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక దీంతో పాటు ఇక నెక్స్ట్ మూడో కేటగిరీ ఏంటంటే, ఇక మరి ఆల్రెడీ మేము ఉస్మానియా యూనివర్సిటీలోనే ఇప్పుడే డిగ్రీ పీజీ పూర్తయిపోయింది, 2 ఏళ్ళు బయటకు వస్తున్నాం. ఇలా బయటకు వచ్చి మళ్ళీ నేను బయటకు పోతే బయట ఏం చేయాలి నేను, ఓకే ఇంటికి పోయి ఇప్పుడు ఏం చేయాలి, నిన్ను ఏదైనా నన్ను క్వశ్చన్ సొసైటీ ప్రశ్న అడుగుతున్న ఉద్దేశంతో వీళ్ళేం చేస్తానంటే మళ్ళీ సెకండ్ పీజీ ఏదో ఒకటి అప్లై చేసి ఏదో ఒక మూలకి దూరిపోతే సరిపోతుంది అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. సో ఏది ఏమైనా ఈసారి గట్టి కాంపిటీషన్. మరి 48,000 పోస్టుల్లో దాదాపు 2 లక్షల అప్లికేషన్స్ మనకు వస్తున్నాయి. పోయిన సంవత్సరం అయితే అప్లికేషన్ల సంఖ్య జస్ట్ 1,40,000 వరకు వచ్చినాయి, ఓకేనా. అంటే అంతకుముందు పోయిన సంవత్సరం అయితే మరీ కాంపిటీషన్ తగ్గి జస్ట్ 68,000 మంది అప్లై చేశారు. 68,000 మంది అప్లై చేసేసి 48,000 సీట్లకి జాయిన్ అయింది కేవలం 35,000 మంది. ఇంకా దాదాపు ఒక 6, 7, 8,000 సీట్లు మిగిలిపోయినాయి. చెప్తున్నారు పీజీలు అంత ఇంట్రెస్ట్ వస్తలేదు. కరోనా టైంలో పాస్ అయిన వాళ్ళ సంఖ్య తక్కువ, పాస్ అయినా కానీ 3 ఏళ్ళు మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు కాబట్టి అసలు కంప్యూటర్ సైన్స్ తీసుకోవడానికి కంప్యూటర్ అంతా ఏందో తెలియని కూడా బయటకు వచ్చారు. అలాంటప్పుడు వాళ్ళ చదువు నాసిరకం అయిపోయినాయి, ఏం లేదు అట్లా పోయింది. కానీ ఈసారి మాత్రం అలా ఉంటుంది అనుకోదు. పోయిన సంవత్సరం ఒక్కొక్క సబ్జెక్ట్లో 55 మార్కులకే క్యాంపస్ సీట్ వచ్చింది, ఓకేనా. ఒక్కొక్క సబ్జెక్ట్లో జస్ట్ 48 ఉన్నా కానీ క్యాంపస్ సీట్ వచ్చింది, క్యాంపస్ సీట్ ఏకంగా. ఎందుకంటే హైయెస్ట్ మార్కులే 55 వచ్చినప్పుడు దీనికి రాదా వస్తుంది. కానీ ఈసారి అట్లా అనుకోకండి. ఇంకొకటి చిన్న చితక జాబులు చేసేసి టీచింగ్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, చిన్న చిన్న ప్రైవేట్ బ్యాంకులో పనిచేసేవాళ్ళు, గవర్నమెంట్ ప్రైవేట్ టీచర్లుగా పనిచేసేవాళ్ళు, ఓకేనా, గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్గా పనిచేసేవాళ్ళు, చిన్న చిన్న ఇన్సూరెన్స్ కంపెనీలు అక్కడిక్కడ, ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు నిన్న పేపర్లో కూడా వచ్చింది. ఇప్పటికే దాదాపు 20% సాఫ్ట్వేర్ ఉద్యోగులు సాఫ్ట్వేర్ వదిలిపెట్టి బయటకు వచ్చేసారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు, వాళ్ళ చేతిలో డబ్బు ఉన్న వాళ్ళే ఎంచక్క కోచింగ్కి వెళ్తున్నారు. డబ్బు తక్కువ ఉన్న వాళ్ళంతా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఉస్మానియా యూనివర్సిటీ మీద కట్టేశారు. సో వీళ్ళకి ఎలాగైనా వేసేసి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, ఏదైనా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్యాంపస్ సీట్ సాధించాలి. క్యాంపస్ సీట్ సాధించినట్టు ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్ ఉంది కాబట్టి బుడ్ ఉంటుంది అన్న ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు సేఫ్ సెక్యూరిటీ వస్తున్నారు. ఎందుకంటే ఈ సేఫ్ సెక్యూరిటీ ఎట్లా ఉంటుంది, ప్రైవేట్ హాస్టల్లో ఉంటే ఇంతంత రూమ్లో 6-7 బెడ్లు వేసి నరకం చూపెడతాను, పొద్దున్న లేస్తే బకెట్ పట్టుకొని మనం వెయిటింగ్ ఉండాల్సిందే. సో ఇలాంటి పరిస్థితి కంటే ఉస్మానియా లాంటి యూనివర్సిటీలో పరిస్థితి ఉండదు. ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి పూర్తి సేఫ్ సెక్యూరిటీతో 4,000 మంది ఉండడానికి సరిపడే హాస్టల్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉంటే సేఫ్ అండ్ సెక్యూర్, ఏమీ ఇబ్బంది ఉండదు, అందరితో పాటు ఉండొచ్చు. ప్లస్ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు, అదే క్యాంపస్లో ఉంటాం, అక్కడనే డిపార్ట్మెంట్కి వెళ్తాం, అక్కడే లైబ్రరీ ఉంటుంది, డే అంతా లైబ్రరీ చదువుకోవచ్చు. ఈరోజు ఇప్పుడు రాత్రి 11 గంటల వరకు కూడా లైబ్రరీ ఓపెన్ చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మొన్ననే రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ రకం కూడా నైట్ కూడా ఓపెన్ ఉంటుంది కాబట్టి ఏం చక్కగా చదువుకోవచ్చు. అందరు కాంపిటేటివ్ చదివే వాళ్ళు ఉంటారు, అందులో క్లెవర్సే ఉంటారు కాబట్టి మళ్ళీ అక్కడ చూసి పోల్చుకుంటే కష్టపడాలనిపిస్తుంది. అదే మనం ప్రైవేట్ హాస్టల్లో ఉన్నాం అనుకోండి, ఒక వర్కింగ్ ఉమెన్ ఉంటారు, మన పక్కకి ఎవరు ఉంటారు, మనం ఏం చక్కగా చదవాలని చూస్తుంటే వాళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకొని డిస్టర్బ్ చేస్తారు. అందుకే ఇలాంటివన్నీ ఆలోచించి ఇప్పుడు యువత రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎక్కువ మాత్రం వీళ్ళు క్యాంపస్లకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నది. అప్లికేషన్ కూడా చాలా ఎక్కువగానే వచ్చేసాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో ఈ సంవత్సరం మాత్రం గట్టి పోటీ ఉంటుంది. ఏదో అల్లటప్పగా నేను చదువుతా టైంపాస్ చదువుతా అంటే నడదు. ముఖ్యంగా మనకి 100 మార్కుల క్వశ్చన్ పేపర్లో 90 మినిట్స్ టైం మాత్రం ఇస్తాడు. ఈ 100 మార్కుల క్వశ్చన్ పేపర్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సంబంధించినటువంటి డేటా మొత్తం చదువుకొని పెట్టుకోవాలి. 90 నిమిషాలలో మనకు సబ్జెక్ట్ క్లియర్ అయిపోవాలి. సో ఇది మనకు ఉన్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించింది. కాబట్టి మీరు కొంచెం ఫోకస్ చేసి కష్టపడి చదివితే యూనివర్సిటీ సీట్ సాధించడం పెద్ద కష్టం కాదు, ఇదేదో దేవుడు దీవచ్చి ఇచ్చే వరము కాదు. కష్టపడితే నాకు తెలిసి మనుషులకు తయారు చేసిన క్వశ్చన్ పేపర్ కాబట్టి మనిషికి వస్తుంది, అది మీకే వస్తుంది. మీరు కష్టపడండి. మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, కింద డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, చూసి నాకు మెసేజ్ పెట్టండి. మీరు నాకు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. నేను లైవ్ చేస్తున్న ప్రతి వారానికి ఒకసారి లైవ్లో మీరు వచ్చి కూడా మాట్లాడవచ్చు, ఓకేనా. సో దిస్ ఆల్ అబౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఆల్.